అవకాశం ఇచ్చినటువంటి మందిర నిర్వాహకులు అయినటువంటి మన సాయి బిడ్డ, సాయి బంధువు అయినటువంటి బ్రహ్మానంద గారికి బాబా గారి యొక్క ఆశీస్సులు తప్పక ఉంటాయి. మీరు ఇంకొకసారి మంచి ప్రోగ్రాం రోజు ఒక అవకాశం ఇవ్వండి మా భజన మండలి వారికి, తప్పక దాన్ని కూడా మేము చేస్తాం. ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చి నేను సత్సంగం చెప్పాలి అని చెప్పని అనుకున్నాం. మీరు చెప్పిన సత్సంగం మా అందరికి కూడా చాలా చాలా విషయాలు కూడా మేము తెలుసుకున్నాం. అది బాబా గారి యొక్క కూర్పు, ఇదంతా కూడా బాబా గారి యొక్క ప్రణాళిక, అంతేగాని ఇతరులతో కాదు. మీకు ఒక విన్నపం సాయి, షిరిడీకి మే నెల 19వ తేదీన మనం బయలుదేరాలి. మీరు తప్పక రావాలి. ఆ వేదిక మీద మన శ్రీ షిరిడి శేష సాయిబాబా మందిరం వారి యొక్క పాత్ర కూడా బాగా ఉండాలంటే ఏంటంటే మనంతా కూడా కలిసి ఉండాలి. అంటే ఈ యొక్క మనసు ఉండే దగ్గర ఉండాలనేటటువంటి తాపత్రయం. ఈ గడికాలంలో ఏ విధంగా ఉన్నాయి మందిరాలు కూడా, ఆ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటారు. కానీ ఇక్కడ మీరు చాలా విభిన్నమైనటువంటి, అదేవిధంగా చాలా భక్తిపరంగా, చాలా ఆధ్యాత్మిక విషయంలో కాదు, ఆనందముగా పాటలు రావు అంటారు. ఒక పాట పాడినా మాకందరూ కూడా ఏంటంటే చాలా సొప్పుగా చాలా బాగా ఉన్నారు. మనందరం కూడా మీ పాత్ర కూడా రేపు మన భవిష్యత్తులో ఇదే విధంగా మనం కొనసాగాలని చెప్పి ఈ యొక్క సాయినాథుల వారిని నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మీ సహాయ సహకారాలు, మీ యొక్క ఆలోచనలు వరాల సాయి మందిరానికి వచ్చారు. మీరు 3 సంవత్సరాలు వచ్చి మీరెవరో నాకు తెలియదు, నాకు ఎరుక లేదు. మీరు ఆ రోజు నుంచి మీతో మాట్లాడాలి అనేటటువంటి తపన నాలో చాలా ఉంది. మీ గురించి కూడా విన్నాం. కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా మేము తెలుసుకున్నాం సాయి. మీరు కూడా రేపు గురువారం రోజు మీ మందిరం పేరు, మీ పేరు మన యొక్క చేసేటటువంటి మనం షిరిడీకి బయలుదేరే షిరిడీ యాత్రలో మీ పేరు కూడా ఉంటుంది. అంటే మీకు చెప్పి చేయాలి. ఇది కూడా మీరు తప్పక రావాలి. మనం అక్కడ షిరిడీ వీధిలో మీకు చెప్పే అనుకూలంగా మాకు ఒకలాంటి ఉంది. మీరు మీలాంటి వాళ్ళు కూడా సీనియర్లు ఉండేటటువంటి రావాలి. వేదిక మీద కూడా బ్రహ్మాండంగా అక్కడ మీ సత్సంగం పట్టుకో. నేను మీకు భజన పాటలకు ఇవ్వను. ఏంటంటే సత్సంగం మీరు, నేను ఇంకొకసారి చెప్పని ఆయన కూడా కార్యక్రమం వరాల సాయి మందిరం తరపున చెప్పమన్నాడు. మన ముగ్గురి పేర్లు పెడతాము సత్సంగానికి కూడా. మీరు తప్పక భజన మటుకు ఇవ్వము, మీకు తబలా ఇస్తాం. తబలా మటుకు మేము ఇస్తాము. మీరు ఏంటంటే భజనకి ఏంటంటే తబలా చేస్తూ, అదేవిధంగా సత్సంగం కూడా ఫస్ట్ పేరు మీదే ఉంటుంది. ఓం సాయిరా, ఓం సాయిరా. పేర్లు అనౌన్స్ చేయి. రికార్డ్ చేస్తున్నారా? ఎట్టు కూర్చోకుంటే వచ్చి మీరు అంటే ఒక పని చేద్దాం. మీరు అటు కూర్చొని మాకు వీడియో తీస్తే ఎవరు ఇబ్బంది వస్తుందిలే. ఓం సాయిరా, జై గురుదత్త. ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులైన వరాల సాయి కార్యనిర్వాహకులు శ్రీ పెంచలయ్య గారు, అలాగనే చంద్రశేఖర్ సార్ గారు, శివప్రసాద్ సాయి గారు, తిరుపాల్ గారు, సాయి గారు, జయలక్ష్మి గారు, సుభరత్నం గారు, వీరందరూ కూడా ద్వారకానగర శ్రీ షిరిడి శేషసాయి సన్నిధానానికి వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భగవన్నామ స్మరణతోటి ఈరోజు సత్సంగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ యొక్క సత్సంగ కార్యక్రమంలో సత్సంగమం మంచి కలయిక. సత్సంగమం మంచి కలయిక అని ఎందుకు అనుకున్నామంటే, మంచి ఆత్మ బంధువులుగా సిద్ధి సాయినాథుని మందిరంలో కలుసుకొని ఆధ్యాత్మిక చింతనలో దైవం మానుష రూపం, మానవ సేవే మానవ సేవ, ఆ పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కారం పొందాలంటే ఆయనతో నిత్యం అనుబంధం మనకు అవసరం. ఆయన్ని దర్శనం చేసుకోవాలంటే ఒక భగవన్నామ స్మరణతోనే ఆయన్ని దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క దర్శనంతో పాటు ఆత్మానందాన్ని పొంది బ్రహ్మానంద వైభవాన్ని మనం అనుభవించాలి. ఆ యొక్క వైభవం ఎలా ఉంటుంది అంటే, మీరందరూ వచ్చి ఎంతో ప్రేమతో, ఎంతో అనురాగంతో, ఎంతో ఆత్మీయంతో కలిసి ఈరోజు ఇక్కడ నిర్వహించిన భజన కానీ సత్సంగం కానీ చాలా సంతోషం వేసింది. మీకు పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుని, ఆ దేవదేవుని ఆశీస్సులు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, పూర్ణ ఆయుష్తోటి మీ జీవితం ముందుకు నడవాలని, మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో పాటు మీ కుటుంబం అంతా కూడా సుభిక్షితంగా ఉండాలని చెప్పి, ఆ భగవతానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కోరుకుంటూ, ఆ దేవదేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో నిత్యం నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీకు ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా బాగుంటారు, మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు, శారీరకంగా ఆర్థికంగా కూడా సుభిక్షమైన స్థానంలో ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఇక్కడికి వచ్చేసినందుకు ద్వారకానగర్ శ్రీ షిరిడి శేషసాయి సన్నిధానం, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండబెట్టకొంత వెలుకొండ క్షేత్రం దర్శనం చేసుకొని, ఆ వెంకట సాయినాథుని, ఇక్కడ వెంకట సాయినాథుని ఆశీస్సులు అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి జై.